తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. సాధారణంగా టిబెట్ ప్రాంతాన్ని సందర్శించాలంటే హిమాలయాలు దాటి ఎంతో ప్రయాసలు పడాలి. కానీ శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి కేవలం 80 కిలోమీటర్లు గట్టిగా 2 గంటలు ప్రయాణిస్తే టిబెట్ లాంటి ప్రాంతాన్ని చేరుకోవచ్చు. వీరు చెప్పిన దాని ప్రకారం 1959లో ఈ ప్రాంతం అయితే ఏర్పాటైంది. పెద్ద ఎత్తున బౌద్ధులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదో పెద్ద బౌద్ధ తత్వం ఉట్టిపడే ప్రాంతంగా విరాజిల్లుతుంది. పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా తరలి వస్తున్నారు. ఆ మినీ టిబెట్ను ఈరోజు మనము కూడా చూద్దాం రండి. చుట్టూ పచ్చని చెట్లు, వాటిని కప్పేసినట్లు ఎత్తైన కొండలు, లోయలు, అందులో ఉరకలేసే జలపాతాలు, గుంపులు గుంపులుగా ఎగిరే పక్షులు, మధ్యాహ్నం దాటితే మాయమైపోయే సూర్యుడు, చీకటి పడడానికి ముందే వినిపించే కీచురాళ్ల చప్పుడు, మధ్య మధ్యలా అడవిలో నుంచి వీచే గాలులకు నాసికాపుటలను తాకి పనస, మామిడి, జీడి మామిడి పండ్ల సువాసనలు, మత్తెక్కించే విప్పపూల ఘుమఘుమలు, అప్పుడప్పుడు ఆ దారిలో నుంచి సాగిపోయే 1-6 వాహనాలు. తూర్పు కనుమల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆ ప్రదేశం అంటే సంప్రదాయ గిరిజన తెగలకు ఆవాసమని అనుకుంటాం. మీరు ఊహించింది నిజమే. అందులో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్నది టిబెటియన్లు. హిమాలయాల అవతల ఉండే టిబెటియన్లు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం శ్రీకాకుళం నుండి 200 కిలోమీటర్ల దూరంలో గల చంద్రగిరికి ఎలా చేరారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఒడిశా రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి. ఇది సరిహద్దులోని గంజాం జిల్లాలోనే ఉంది. ఈ చంద్రగిరిలో అడుగడుగున పూర్తిగా భిన్నంగా కనిపించే ముఖాలే కనిపిస్తాయి. అలాగే ఆ ప్రాంతానికి చెందిన భాష వినిపిస్తుంది. ఇంటి బయట మహిళలు, వారంతా టిబెట్ ప్రజలు, శరణార్థులుగా వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు. చంద్రగిరి వెళ్తే టిబెట్లో ఉన్నట్లే ఉంటుంది. ఇంతకీ ఆ టిబెటియన్లు ఇక్కడికి ఎలా వచ్చారనే కదా మీ అనుమానం. చెప్తాను వినండి. हम टिबेट से इधर आके बहुत साल हो गया. अभी हम उड़ीसा जरंग में है, जरंग टेम्पल में है, और हम लोग इधर आके बहुत साल हो गया. इधर में बहुत अच्छा है. और एग्रीकल्चर का कल्चर हम लोग इधर में फार्मर करते हैं सर. फार्मर, हाँ, मैस, पॉपकॉर्न, हाँ, वो फार्मर करते हैं. और विंटर में स्वेटर बिजनेस के लिए चला जाता है. और हमारा इनकम यही है. कौन का कुकिंग टाइप्स? कौन वो पूरा बाहर में बेचता है फार्मर करके. हाँ जी, डिवोशनल स्टाइल है यहाँ से. हाँ, मैं MTCS से सप्लाई करके बेचते हैं. MTCS मालूम? हमारा MTCS टिबेटन का MTCS है ना. तो टोटल नंबर्स ऑफ टिबेटियंस है सर? टिबेटन, हाँ, टिबेटन ज़्यादा है सर. मिनिमम नंबर? हाँ, मिनिमम नंबर तो हम कितना है बोल नहीं सकता, बहुत ज़्यादा है हमारा. इधर में 5 कैम्प है हमारा. कैम्प नंबर 1, कैम्प नंबर 2, 3, 4, 5 तक है. टिबेटन ज़्यादा है. చైనా 1959లో టిబెట్ను ఆక్రమించుకున్నాక
దలైలామా సహా కొందరు టిబెట్ పౌరులు దేశం విడిచి వెళ్లారు. భారత ప్రభుత్వం వారికి ఆశ్రయం ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల కేంద్రంగా ప్రవాసంలో ఉంటూనే భారత ప్రభుత్వ సహకారంతో టిబెట్ పౌరుల ఉన్నతికి పనిచేయడం ప్రారంభించారు. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన భారత్లోని వివిధ ప్రాంతాల్లో టిబెటన్ల కోసం ఆవాసాలు, అక్కడ పాఠశాలలు, ఆశ్రమాల ఏర్పాటు చేపట్టారు. మొదట్లో 25 మంది టిబెట్ శరణార్థులు ఇక్కడికొచ్చారు. ఇప్పుడు చంద్రగిరి, ట్యాంకిల్పదర్, లోబర్సింగి, జిరాంగా, మహేంద్రగఢ అనే 5 ఆవాసాల్లో సుమారు 3500 మంది ఉన్నారు. సుమారు 3500 మంది టిబెటన్లు నివసిస్తున్న ఈ ప్రాంతం ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉంది. 6 కిలోమీటర్ల పరిధిలోని 5 ఆవాసాల్లో వీరంతా అక్కడ ప్రజలతో కలిసి జీవిస్తూ ఉంటారు. నమస్కారం. ఇక్కడ కొత్త ప్లేస్లు వచ్చేసి నాకు హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఇది ఒకటి మాకు హ్యాపీగా ప్లేస్ అలాగే అవుతున్నది. ఇక్కడ బుద్ధ భగవాన్ కూడా ఉన్నది. ఇప్పుడు నా సంతోషం అయిపోతుందండి. ఏంటి తేడా ఏంటి బయట ఏరియాస్కి ఇక్కడికి ఏమేమి కనిపించింది? ఇక్కడ అంటే ఇక్కడ కల్చరల్ ఏమొక ఉన్నది. అందరు స్టూడెంట్ అలాగే కల్చరల్ యూనిఫామ్లో ఉన్నారు. అందుకే నాకు సంప్రదాయ బౌద్ధ రీతిలో నిర్మించిన ఆలయాలు, కట్టడాలు, బౌద్ధ సన్యాసుల వస్త్రధారణలో పిల్లలు అలా కనిపించి అక్కడికి వెళ్తే టిబెట్లో ఉన్నట్లే అనిపిస్తుందే తప్ప ఒడిశాలో ఉన్నామన్న భావన ఏ మాత్రం కలగదు. అందుకే అంత దీన్ని మినీ టిబెట్ అని పిలుస్తారు. ఒడిశాలోని బరంపురం నుంచి సిక్కోలు జిల్లా ఇచ్చాపురం నుంచి మార్గం ఉంది. దలైలామా కూడా వచ్చిపోతూ ఉంటారు. టిబెట్లతో పాటు ఇక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే కసాడా, తప్తపాని, గండాహతి వంటి జలపాతాలుండడంతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం తూర్పు కనుమల్లో ఉంది. కొండ ప్రాంతమైనప్పటికీ ఏడాదికి సగటున 23 సెంటీమీటర్ల వర్షం పడి ఇక్కడ నేలలు వ్యవసాయానికి అనుకూలంగానే ఉంటాయి. టిబెట్ నుంచి ఇక్కడ మకాం వేసి మొక్కజొన్న పంటలు పండించి భారీగా నిల్వలు చేస్తారు. ఉలెన్ దుస్తులు, స్వెట్టర్లు అల్లి విక్రయిస్తారు. భాష తీరు మారకపోయినా ఒడిశా వాసుల్లో కలిసే కొందరు జీవనం సాగిస్తూ ఉంటారు. అక్కడ నిర్మించిన టిబెటన్ ఆకారంలో ఉన్న మందిరంలో చిన్నారులు సాధనలు, స్వీకరిస్తున్న మతబోధనలు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. శరణార్థులుగా వచ్చిన టిబెటియన్లు చంద్రగిరిని మినీ టిబెట్గా మార్చేశారు. సాధారణ భారతీయ సంస్కృతికి ఆహార్యపు అలవాట్లకు భిన్నమైన విధానం చంద్రగిరిలో కనిపిస్తూ ఉండడంతో ఈ మినీ టిబెట్ను సందర్శించేందుకు ఏడాది పొడవునా పర్యాటకులు విచ్చేస్తూనే ఉంటారు. నేను రాయగడ డిస్ట్రిక్ట్ ప్రతాప్ శ్రీరామ్. మేము రాయగడ డిస్ట్రిక్ట్ గుంపూరు మాది. మేము వచ్చాము, ఇది తిరగడానికి వచ్చాము. ఈ వాతావరణము ఉంది. చూస్తే మళ్ళా డెవలప్మెంట్ చేయాలి అంటే మళ్ళీ కొంచెము బాగా చేస్తే బాగుంటాయి. మేము ఫ్యామిలీతోనే వచ్చుకొని మా ఫ్యామిలీ దగ్గరే ఉండుకొని మేము ఇది చూడడానికి చూసాము. మాకు బాగా నచ్చింది. మాకు వచ్చిన ఈ జాగాలో హిమాలయతో వచ్చినలాగా ఉంది ఇది వాతావరణము. ఇక్కడ మేము చూసుకొని బాగా హ్యాపీగా వచ్చాము, ఎంజాయ్ చేస్తున్నాము. అంతే. మేము రాయగడ డిస్ట్రిక్ట్ మాది గుంపూర్. నా పేరు మంజుళ శ్రీరామ్. నేను రాయగడ డిస్ట్రిక్ట్ నుంచి గుంపూర్ నుంచి వచ్చాము. ఈ టిబెట్ చూడడానికి చంద్రగిరి అన్ని బాగుంది, చూడడానికి ఎంజాయ్ గా ఉంది. మా హస్బెండ్, మా పిల్లలు అందరూ వచ్చాము. ఈ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ పిల్లలందరూ హాస్టల్ లాగా నేర్పిస్తున్నారు. హిమాలయకి వెళ్తే ఎలాగ ఉంటది, ఈ టిబెట్ లాగా అలాగా ఉంది. పూజలు బాగా చేస్తున్నారు. తెల్లవారి 7 నుంచి 8 వరకు చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 7కి పూజలు చేస్తారు. అంత బాగుంది, చూడడానికి ఎంజాయ్ చేసాం మేము. చూసారుగా చంద్రగిరిలో బోధితత్వ వైభవాన్ని. ఇక్కడ వారి ఆహారపు అలవాట్లు పూర్తి కూడా బాహ్య ప్రపంచాన్ని ఆశ్చర్యకితులనైతే చేస్తాయి. ఇక్కడ బోధితత్వాన్ని సందర్శించేందుకు, దీని ద్వారా తన్మయం చెందేందుకు ఇక్కడ వారే కాక దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతం మరింతగా పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత అయితే ఎంతో ఉంది. మరిన్ని ఇలాంటి
లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వన్ ఛానల్.